ఇవాళ ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసనలు, మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయొద్దని డిమాండ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ధర్నా, ఇవాళ అమరావతి వేదికగా ప్రజా పోరాటానికి శ్రీకారం. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల, మద్యం అక్రమ కేసులు ఏసీబీ కోర్టు బెయిల్. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ రావడంతో వైఎస్ఆర్సీపీ నేతల సంబరాలు, తిరుపతి ఎస్వీ వర్సిటీలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన నేతలు. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అభిమానుల సమావేశం, బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించిన మెగా ఫ్యాన్స్. ఇవాళ హైదరాబాద్ సిపిగా సజ్జనార్ బాధ్యతలు, నేరాల కట్టడికి కృషి చేస్తానన్న ఐపీఎస్ అధికారి. అనంతపురం జిల్లా కుందుర్పిలో టీడీపీ గూండాల దౌర్జన్యం, అక్రమంగా భూమి ఆక్రమించి మైనర్ బాలికపై దాడి. విజయవాడలో విషాదం, గుండెపోటుతో ఎస్ఐ శ్రీనివాసరావు మృతి. అల్లూరు జిల్లా అరకులోయలో గంజాయిపై అవగాహన ర్యాలీ, పాల్గొన్న 500 మంది ఎన్సీసీ క్యాడెట్లు. సిద్దిపేటలో ఘనంగా బతుకమ్మ సంబరాలు, ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు, ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి దయాకరావు దంపతులు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఘనంగా బతుకమ్మ వేడుకలు, ఆకట్టుకున్న మహిళల సంప్రదాయ నృత్యాలు. హైదరాబాద్ నేరేడ్మెట్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు, ఆకట్టుకున్న మహిళల సంప్రదాయ నృత్యాలు. తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, గోవింద నామస్మరణతో మారుమ్రోగుతున్న సప్తగిరులు, ఇవాళ సూర్యప్రభ చంద్రప్రభ వాహన సేవ. శ్రీశైలంలో కనుల పండుగగా దసరా మహోత్సవాలు, అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు. వైభవంగా కొనసాగుతున్న జోగులాంబ అమ్మవారి దేవి శరన్నవరాత్రులు, గౌరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తెలంగాణకు ఇవాళ వర్ష సూచన, పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం. హైదరాబాద్కు చేరుకున్న తిలక్ వర్మ, ఘన స్వాగతం పలికిన అభిమానులు. గోవాలోని బిగ్ డాడీ క్యాసినోపై ఈడీ దాడులు, ఫెమా చట్టం ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తింపు. నేటి నుంచి మహిళల వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో శ్రీలంకతో భారత్ డి.